ఓం శ్రీ వరమహాలక్ష్మి నమః. అందరు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకొని ఉంటారు అందరి ఇళ్లల్లో. వరలక్ష్మి వ్రతం అనగానే చాలామందికి ఒక అపోహ, బోలెడు పూలు, బోలెడన్ని పిండి వంటలు, బోలెడన్ని అలంకారాలు చేస్తే కానీ వరలక్ష్మీదేవి మన ఇంటికి అడుగు పెట్టదని అనుకుంటాము. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ వ్రతానికి కావాల్సింది శక్తి, భక్తి. మన స్తోమతను బట్టి అమ్మవారిని ఆరాధిస్తే చాలు. అంతేకాని శక్తికి మించి సమర్పిస్తే ఆ తల్లి ఇష్టపడదని గుర్తుంచుకోండి. మీరు భక్తితో ఒక పుష్పాన్ని సమర్పించిన అవి ఆమెకు కోటి పుష్పాలతో సమానము. సత్సంకల్పంతో చిటికెడు పసుపు కుంకుమలు సమర్పించిన అదే ఆ తల్లికి 7 వారాల నగలు. అందరికీ వరమహాలక్ష్మి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ, అసలు ఈ చారుమతి ఎవరు, ఏమిటా కథ అనేది తెలుసుకుందాము. ఒకనాడు కైలాసంలో పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి అడిగిందిట, స్త్రీలకు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందో చెప్పమని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను కలిగించే మహిమాన్విత వ్రతము వరలక్ష్మి వ్రతము. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేసుకోవాలని చెప్పారట. పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేదట. ఆ వనితామణి ప్రతిరోజు ప్రాతకాలనే లేచి ఇంటి పనులు చేసుకుంటూను భర్తను దైవంగాను, అత్తమామలను ఎంతో ఆదరాభిమానాలతో చూసేదట. అందరితో మితంగా, ప్రియంగా మాట్లాడేదట. ఆమెపై ఒకరోజు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒక రోజున స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలినయ్యాను కాబట్టి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు, నీ అభీష్టాలన్నీ నెరవేరుతాయని చెప్పిందిట. చారుమతి స్వప్నంలో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధాలుగా స్తుతించి, ఓ జగజ్జనని, నేను జన్మాంతరాలలో చేసిన పుణ్యఫలం కారణంగానే నీ దర్శన భాగ్యం కలిగింది అని ఆ స్వప్న వృత్తాంతాన్ని అత్తమామలకు, భర్తకు చెప్పి ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి ఎదురు చూస్తున్నదట. శ్రావణ మాసంలో ఎప్పుడు శుక్రవారము పూజ చేసుకుందామా అని ఆ పౌర్ణమి కోసం శ్రావణ మాసంలో ఎదురు చూస్తుండగా ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చిందిట. అలా చారుమతి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని, శుభ్రమైన వస్త్రాలు ధరించి, గోమయంతో అలికి మండపాన్ని ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని కలశంలోనికి షోడశోపచారాలతో పూజించిందిట. 9 సూత్రాల తోరాన్ని కట్టుకుందిట. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి మొదటి ప్రదక్షిణ కాగానే స్త్రీలందరి కాళ్లకు గల్లుగల్లుమంటూ గజ్జలు ప్రత్యక్షమయ్యాయట. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగా మెరిసే నవరత్న ఖచ్చిత బంగారు గాజులు గలగలమన్నాయట. మూడో ప్రదక్షిణ చేయగా సర్వాభరణాలు సంప్రాప్తించాయట. ఇలా ఇల్లంతా బంగారు మేడగా మారిందిట. రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువుదీరాయట. ఇదంతా చారుమతి ఆ వరలక్ష్మి వ్రతము చేయటం వల్లనే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహించింది. ముత్తైదువులకు అందరికీ వాయనాలు సమర్పించి బ్రాహ్మణులకు కూడా దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించిందిట. ఇలా చారుమతీదేవి వరలక్ష్మి వ్రతం ఆచరించి లోకానికి కూడా, లోకములో స్త్రీలందరూ కూడా ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోమని మనకు ఈ వ్రతాన్ని ఆ వరలక్ష్మీదేవి అందించింది చారుమతి ద్వారా. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వతాస పూపం వాయనం హి ధ్వజాయతే ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయే నమో నమః అని ఈ మంత్రంతో వాయనం ఇచ్చుకొని వరలక్ష్మి వ్రతానికి ఉద్వాసన శుక్రవారం రోజు పలుకకూడదు. ఎందుకంటే శుక్రవారం రోజు అమ్మవారిని ఉద్వాసన చెప్పకూడదు. మరుసటి రోజు వరలక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించి నైవేద్యము లేదా ఫలాలు సమర్పించి మంగళ నీరాజనాన్ని సమర్పించి ఉద్యాపన చెప్పాలి. అందరికీ మరి ఒకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.
మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.